ప్రియమైన దేవుని సంగమా, అభిషేకం అనేది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నటువంటి పదం. చాలా సందర్భాల్లో మనం పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, అభిషేకం అనే పదాన్ని ఎక్కువగా చదువుతూ ఉంటాం. మన కంటికి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు. ఎంతమంది అభిషేకం అన్న పదాన్ని బైబిల్ గ్రంథంలో చదివారు? చెప్పండి, ఎంతమంది చదివారు? నేను అభిషేకం అన్న పదాన్ని, అభిషేకింపబడిన వారు అన్న పదాన్ని చాలా సందర్భాల్లో నేను గ్రంథంలో చూశాను అన్న వాళ్ళు చేయొద్దండి. రైట్. బైబిల్ క్రమం తప్పకుండా ధ్యానిస్తున్న వాళ్ళందరికీ కూడా అనుభవంలో ఉన్నటువంటి పదం, బాగా ఎరుకైన పదం అభిషేకం అనే పదం. ఈ అభిషేకింపబడుట లేదా అభిషేకించుట, అభిషేకము, ఇలాంటి పదాలు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా మనం చూసాం. కానీ పాత నిబంధన అభిషేకానికి, కొత్త నిబంధన అభిషేకానికి ఉన్న వ్యత్యాసం నేటికి సంఘాలకు తెలియకపోవడం చాలా బాధాకరం. గమనించండి, తప్పు చేస్తూ సంఘాన్ని భ్రష్టు పట్టిస్తూ సమాజంలో దేవుని ప్రతిష్టను, దేవుని కీర్తిని, దేవుని మహిమను దిగజారుస్తూ, అబద్ధాన్ని బోధిస్తూ సాతాను పక్షాన పనిచేస్తున్న వాళ్ళు కూడా ఏమని చెప్పుకుంటున్నారంటే మేము అభిషేకింపబడిన వారము అని చెప్పుకుంటున్నారు. అలాంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, దొంగ అపోస్తలులు, మోసగాండ్రగు పనివారు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నారు. సాతానే తానే వెలుగుదూత వేషం ధరిస్తున్నాడు. సో వాడి అనుచరులు నీతి పరిచారకుల వేషం ధరించుకోవడం అనేది పెద్ద గొప్ప సంగతి ఏమీ కాదు. కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి అని పౌలు గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ ద సేమ్ వే పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా మనం గమనిస్తే పేతురు గారు కూడా అలాంటి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తారు. అక్కడ అబద్ధ బోధకులు ప్రజలలో ఉండిరి, అటువలెను మీలోను అనేకులైన ఉందురు, అబద్ధ బోధకులు ప్రవక్తలు ఉందురు అన్నాడా పేతురు గారు? ఉండరు అన్నాడా? చెప్పండి. నా మాట గ్రంథంలో వ్రాయబడిన మాట, అది గ్రంథంలో వ్రాయబడిన మాట. అబద్ధ బోధకులు ఉంటారు, అబద్ధ బోధ చేసేవాళ్ళు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, అబద్ధ ప్రవచనాలు చెప్పేటువంటి అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు అని చాలా క్లియర్గా వివరణ కనబడుతుంది అక్కడ. ఇలా మనం క్రొత్త నిబంధనలో పరిశోధన చేస్తే చాలా సందర్భాల్లో ఇలాంటి వచనాలు మనకి దర్శనమిస్తాయి, మన కంటికి కనబడతాయి. అంటే పౌలు గారు, అపోస్తలుల యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ అభిషేకింపబడిన వారు కారు, అందరూ దేవుని ఏర్పాటులో ఉన్నవారు కారు, అందరూ దేవుని చేత నిర్ణయింపబడిన వారు కారు, అందరికీ దేవుని అభిషేకం లేదు, కొందరికి మాత్రమే దేవుని అభిషేకం ఉంది, అందరికీ లేదు అనేది పౌలు గారి యొక్క వాదన. అందుకే అభిషేకం అంటే ఏంటి? పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే పాత నిబంధన కంటే గొప్పగా ఉంటుంది కాబట్టే దాని తర్వాత ఇచ్చిన క్రొత్త నిబంధన అన్నాడు. పాతది తర్వాత ఏంటిది? కొత్తది. ఇప్పుడు పాత దానిలాగే ఉంటే ఇంకో కొత్తది అవసరం లేదు కదా, మీరే చెప్పండి. సేమ్ పాతదే అయితే కొత్తది అవసరం లేదు. పాత దానికంటే అప్డేటెడ్గా ఉంది కాబట్టి, పాత దానికంటే గొప్పదిగా ఉంది కాబట్టి కొత్తది ఇవ్వాల్సి వచ్చింది. ఆ కాలానికి పాతది సరిపోతుంది, ప్రభు వచ్చిన తర్వాత పాతది సరిపోదు గనుక ఏమనుకున్నాడంటే ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. కాబట్టి ఈ క్రొత్త నిబంధనను కూడా నేను మీకు అనుగ్రహిస్తున్నాను. నేను అనుగ్రహిస్తున్న ఈ కొత్త నిబంధనను మీరు పాటించాలి. ఇక మీదట మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ఈ కొత్త నిబంధనను అనుసరించమని బోధించండి అని చాలా క్లియర్గా ప్రభు చెప్పినట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. రైట్. ఇప్పుడు కొత్తది అనగానే కొన్ని మార్పులు ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. పాతది అనగానే దానికి భిన్నంగా కొత్త దానిలో మార్పులు ఉంటాయి అనే తెలివి మనందరికీ ఉండాలి. ఆ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, అభిషేకం అనే పదం పాత నిబంధనలో మనకు పలుమార్లు కనబడింది.
దాని గురించి ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే లేవియ కాండం, ముందుగా నిర్గమకాండం 28వ అధ్యాయము 41వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండం 28వ అధ్యాయము 41వ వచనం. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. మళ్ళీ చదవండి. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. ఇప్పుడు అభిషేకం చేసి అన్నాడు, దాన్ని ఎలా చేయాలి? మనకు ఒక ఐడియా రావాలి. అభిషేకం చేసి అన్నాడు దేవుడు, ఎలా చేయాలి అభిషేకం? అభిషేకం చేయాల్సినటువంటి విధానం ఏంటి? ఏ విధంగా అభిషేకించాలి అని మనం ఆలోచిస్తే అదే పాత నిబంధనలో లేవియ కాండం 8వ అధ్యాయము 6 నుంచి ఒకసారి చూద్దాం. లేవియ కాండం 8వ అధ్యాయము 6 నుండి. అప్పుడు మోషే అహరోను అతని కుమారుల దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరీము తుమ్మీము అని వాటిని ఉంచి ఇవన్నీ చేశాడు. ఇంకా 10వ వచనం నుంచి చూద్దాం. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించును. ఏం తీసుకున్నాడట ఇక్కడ? అభిషేక తైలం. ఒక తైలాన్ని వాడుతున్నాడు. ఇంతకీ ఇజ్రాయెల్లో విరివిగా లభ్యమయ్యే తైలం ఏది చెప్పండి? ఇజ్రాయెల్లో విరివిగా లభ్యమయ్యే తైలం ఏది? ఆలివ్ ఆయిల్. దాన్నే ఒలీవ నూనె అంటారు. ఒలీవ చెట్లు, ఒలీవ గానుగలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇజ్రాయెల్లో ఎక్కువగా ఆలివ్ ఆయిలే యూజ్ చేస్తారు. అంటే ద వరల్డ్ ఫేమస్, ది బెస్ట్ ఆయిల్ అనమాట. ది బెస్ట్ ఆయిల్. ఆయిల్స్ అన్నింటిలో ది బెస్ట్ ఆయిల్ ఏది అంటే ఒలీవ నూనె. అన్ని నూనెల కంటే గొప్ప నూనె. హెల్త్ పరంగా కూడా ఆలివ్ ఆయిల్ అనేది ది బెస్ట్. అందుకే చాలా కాస్ట్ కూడా. మంచి ఆలివ్ ఆయిల్ కావాలంటే లీటర్ 1000 రూపాయల పైనే. అంటే కేజీ 1000-1500 అలా ఉంటాయి. మంచి ఒరిజినల్ ఒలీవ నూనె కావాలి అనుకుంటే ఆ మాత్రం కాస్ట్ ఉంటుంది. ఆ ఒలీవ నూనె అభిషేకానికి వాడేవారు పాత నిబంధన కాలంలో. ఆ యూదులు తీసుకొచ్చిన సంప్రదాయాలే మన భారతదేశంలో చాలా వరకు కొంతమంది కాపీ చేశారని కూడా ఒక నానుడు ఉంది. యూదులు తర్వాత వలస వచ్చేసారు, చాలా ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా మన భారతదేశంలో యూదులు ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో. ఆ యూదులు ప్రారంభ కాలంలో చాలా ప్రాంతాలకు వలసలు పోయారు. ఆ వలసల్లో వాళ్ళ ఆచారాలు సంప్రదాయాలు కూడా వలసలు వెళ్ళాయి. కాబట్టి వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన పాత నిబంధనలో ఉన్న విధి విధానాలు కొన్ని మనకి అక్కడక్కడ కనబడుతుంటాయి మన భారతదేశంలో కూడా. రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ 10వ వచనంలో అంటాడు, మందిరంలోను దానిలోనున్న సమస్తాన్ని అభిషేకించాడట. తర్వాత అతడు దానిలో కొంచెం 7 మార్లు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠాన్ని, దాని ఉపకరణాలన్నిటినీ, గంగాళాన్ని, దాని పీటను ప్రతిష్ఠించడానికి వాటిని అభిషేకించాడట. ఎందుకే? బలిపీఠం, రక్తం పట్టడానికి గంగాళం, నీళ్లు అవి పట్టడానికి. ఏమంటే ఈ అన్నీ కూడా మనకు ఉంటాయా? కొత్త నిబంధనలో బలిపీఠం ఉందా? లేదు. కొంతమంది చదువు సంధ్య లేనోళ్ళు బోధకులు అయిపోయి, ఇదిగో మీరు బలిపీఠం ఎక్కకూడదు, బలిపీఠం దిగండి, బలిపీఠం మీద ఎవరు పడితే వాళ్ళు కూర్చోకూడదు, బలిపీఠం మీద ఎవరు పడితే వాళ్ళు నిలబడకూడదు. ఏమి రాదు వాళ్ళకి. అజ్ఞానులు. బైబిల్లో ఏముందో ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియని వాళ్ళు అనమాట వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు బోధకులై ఊరెగుతున్నారు. వాళ్ళ వల్ల ఏమీ ఒరిగేది ఉండదు. నాశనానికి పోవడం తప్ప, నరకానికి పోవడం తప్ప. ఇది బలిపీఠం అంటే ఏంటి? బలిచ్చేదాన్ని బలిపీఠం అంటారు. ఇది ఎవరిని ఇస్తారు బలి? అక్కడ బలిపీఠం అంటున్నావు నువ్వు. నిన్ను ఇస్తారా? నీ కుటుంబంలో ఎవరినైనా ఇస్తారా? స్టేజ్ అనరాదు, చక్కగా స్టేజ్ అను. అంతేగాని అది బలిపీఠం కాదు. బలిపీఠం అని దేన్ని అంటారంటే ఎక్కడ బలులు జరుగుతాయో దాన్నే ఏమంటారు? బలిపీఠం అంటారు. ఈ గంగాళం, బలిపీఠం వీటిని కూడా ఆ రోజు దేంతో అభిషేకించేవారట? తైలంతో అభిషేకించేవారు. రైట్. తర్వాత చదువుదాం. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. రైట్. అంటే పాత నిబంధన కాలంలో అభిషేకం జరగాలి, ఇతడు అభిషేకింపబడిన వాడు అని రుజువు కావాలి అంటే ఖచ్చితంగా ఏం పోయాలి? తైలం పోయాలి.
ఆ తైలం ఏ తైలం? అభిషేక తైలం. అది ఏ తైలం అంటే ఒలీవ నూనె. ఆ శ్రేష్టమైన తైలంతో అభిషేకాలు చేసి, ఇతడు దేవుని కొరకు నిర్ణయింపబడినవాడు, ఇతడు దేవుడు ఎంచుకున్నవాడు, ఇతడు దేవుని కొరకు నియమింపబడినవాడు, ఇతడు దేవుని వాడు, ఇతడు దేవుని సంబంధి అని ఒక డిక్లరేషన్ ఇచ్చేవారు పెద్దలుగా ఉన్నవారు. ఇప్పుడు అహరోను మోషేకి అన్నయ్య కావచ్చు, కానీ అహరోనుని అభిషేకించాలన్నా కూడా ఎవరు కావాలి? దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే కావాలి. ఎందుకంటే ఆ నియామకం దేవుని వలన జరిగింది కాబట్టి అక్కడ ఘనత మోషేకి ఇవ్వబడింది. అహరోను కుమారుల్ని అభిషేకించాలంటే మరి తండ్రిగా అహరోను అభిషేకించొచ్చుగా అంటే లేదు. ఆ అధికారం కూడా దేవుడు మోషేకే ఇచ్చాడు కాబట్టి అహరోను కుమారులను కూడా మోషే అభిషేకించాడు. దేంతో అభిషేకించాడు అని అంటే అతని దగ్గర ఉన్నటువంటి తైలంతో అభిషేకించాడు. ఇది పాత నిబంధన విధానం. అలాగే ఒకానొక సమయంలో ఏలియా గారి వర్క్ పూర్తయి ఆయన పరమునకు ఆరోహణమై వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి సంభవించినప్పుడు ఎలీషా గారు ఫీల్డ్లోకి వచ్చారు. దేవుడు ఎలీషా గారిని ఎన్నుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, ఎలీషాను కూడా అభిషేకించమంటాడు. చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్మహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహూ హతము చేయను, యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయను అన్నాడు. అంటే ఎలీషాకి ఇప్పుడు అభిషేకం చేయాలట. ఎలా అభిషేకం చేయాలి ఎలీషాకి? చెప్పండి, ప్రాసెస్ ఏంటి? సేమ్ మళ్ళీ ఏం తేవాలి? తైలం తేవాలి, తైలాభిషేకం చేయాలి. అభిషేకం అనేది పాత నిబంధన కాలంలో తైలంతోనే జరగాలి. తైలము అనగానే వాళ్ళు వాడింది కొబ్బరి నూనె కాదు. మరి దేన్ని వాడారు? ఒలీవ నూనె మాత్రమే వాడేవారు. ఎందుకంటే వాళ్ళకి అవైలబుల్గా దొరికేటువంటి ది బెస్ట్ ఆయిల్ ఏది అంటే ఒలీవ నూనె, ఆలివ్ ఆయిల్. రైట్. నెక్స్ట్ సమూయేలు మొదటి గ్రంథం, అదే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం. అదే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుమువలే గర్జించును, లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. నోట్ దిస్ పాయింట్. తాను అభిషేకించిన వానికి, ఎవరు అభిషేకించిన వానికి? దేవుడు అభిషేకించిన వానికి దేవుడు ఏం కలగజేస్తాడట? అధికమైన బలం కలగజేస్తాడు, శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు, వాడుకుంటాడు. ఆయన సేవలో, ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే అది దేవుడిచ్చిన అభిషేకం కాబట్టి దేవుని వలన అభిషేకం పొందిన వారు ఉన్నారు, అలాగే సాతాను వలన కూడా అభిషేకం పొందిన వారు ఉన్నారు. సాతాను వలన అభిషేకం అంటే కానీ దురాత్మ వాడి మీదకి దిగడం అంతే, తైలం అది ఉండదు. ఇంకా దురాత్మ వాడి మీదకి దిగడమే, ఇంకా దాన్ని ఏమనాలి? ఇంకా సాతాను వలన పొందినటువంటి అభిషేకం. సో ఈరోజు కూడా అలాంటి వాళ్ళు వాడబడట్లేదని చెప్పడానికి సరిపోం. వాళ్ళు సాతాను వలన ప్రేరేపింపబడిన వారై, సాతాను వలన నడిపింపబడిన వారై, సాతాను కార్యాలు జరిగిస్తూ, సాతాను పక్షాన పనిచేస్తూ అసత్యానికి స్తంభాలుగా ఉన్నవారు, వారు సాతాను వలన అభిషేకం పొందినవారు. ఇప్పుడు అభిషేకం అనే పాయింట్ మనం ఆలోచిస్తున్నప్పుడు, అభిషేకం అంత గొప్పదా, నిజంగానే అంత విలువైనదా అంటే ఎస్, ఆఫ్ కోర్స్ అభిషేకం విలువైనదే. దేవుని సంఘంలో కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి, దేవుని దగ్గర కూడా ఒక ప్రభుత్వం ఉంది. సంఘము అనగా లోకానికి వేరైపోయినది. లోకంలో ఎలాగైతే అధికారాలు ప్రభుత్వం ఉందో, దేవుని సంఘంలో కూడా అధికారం ప్రభుత్వం దేవుడు అనుగ్రహించాడు. అందుకే ప్రభుత్వములైనను అధికారములైనను సమస్తమును ఆయన యందు సృజింపబడెను అంటాడు. సమస్తమునకు ఆయనను శిరస్సుగా నియమించెను. కొలసి పత్రికలో వ్రాయబడి ఉంటాయి ఈ మాటలన్నీ. సంఘము అను శరీరమునకు శిరస్సుగా ఎవరు నియమించబడ్డారట? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే సంఘమును శరీరమునకు క్రీస్తు శిరస్సుగా ఉన్నారు అన్న వాస్తవాలు ఇక్కడ మనకు చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ కూడా దేవుడు అధికారాలు ఇచ్చాడు, దేవుడు ఇక్కడ కూడా కొందరిని నిలబెట్టుకున్నాడు, దేవుడు ఇక్కడ కూడా కొందరిని వాడుకుంటున్నాడు. అందులో అభిషేకింపబడిన వారు ఉన్నారు. అది కొత్త నిబంధన అభిషేకం ఎలా, పాత నిబంధన అభిషేకం ఎలా అనేది మనం ఆలోచించడానికి ముందు, పాత నిబంధనలో ఈ అభిషేకానికి ఎంత వాల్యూ ఇచ్చేవారు? మరి పాత నిబంధనలోని అభిషేకానికి అంత వాల్యూ ఇస్తుంటే కొత్త నిబంధనకు వచ్చాక అభిషేకానికి వాల్యూ తగ్గుద్దా పెరుగుద్దా, ఇవ్వడం ఎలా అనే దాన్ని ఆలోచిద్దాం తర్వాత.
అభిషేకానికి ఉన్న వాల్యూ తరుగుతుందంటారా పెరుగుతుందంటారా? నిబంధన మారేసరికి ఇంకా పెరుగుతుంది తప్ప తరగదు. ఎందుకంటే పాత నిబంధన అభిషేకమే గొప్పగా కనబడుతున్నప్పుడు క్రొత్త నిబంధన అభిషేకం మరింత గొప్పది. పాత నిబంధన అభిషేకానికి అంత గౌరవాన్ని ఆపాదిస్తున్నప్పుడు కొత్త నిబంధన అభిషేకానికి మరింత గౌరవాన్ని ఆపాదిస్తాడు దేవుడు. పాత నిబంధన అభిషేకానికి ఎంత విలువనిచ్చేవారో ఒకసారి మనం దైవ గ్రంథంలో కొన్ని మాటలు మనం దైవ గ్రంథంలో చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, వ్రాయబడినటువంటి కొన్ని సంగతులు మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 20 వచనం ఒకసారి చూడండి. పాత నిబంధన అభిషేకాన్ని దేవుడు ఎంత గొప్పగా చెప్పాడో దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 20 వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. వారు జనము నుండి జనమునకు రాజ్యము నుండి రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చెయ్యవద్దనియు సెలవిచ్చి, ఎవరట సెలవిచ్చింది? దేవుడు. నేను అభిషేకించిన వారిని టచ్ కూడా చేయొద్దు అన్నాడట. ఎందుకంటే నేను అభిషేకించుకున్న నా వారు గనుక, నా పక్షాన పనిచేయువారు గనుక, నేను ఏర్పాటు చేసుకున్న వారు గనుక, దే ఆర్ మై పీపుల్, దే ఆర్ మై ప్రాపర్టీ, సో డోంట్ టచ్ దెమ్, డోంట్ టచ్ దెమ్. వాళ్ళని మీరు టచ్ కూడా చేయొద్దు. నేను అభిషేకించిన వారిని మీరు అసలు ముట్టొద్దు. తర్వాత నా ప్రవక్తలకు కీడు చేయొద్దని సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనియ్యలేదు. వారి నిమిత్తం అవసరమైతే ఎవరిని గద్దించాడట? రాజులనే గద్దించాడట. ఎవరిని గద్దించాడట? రాజులనే గద్దించాడట. అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో రాజు గొప్పవాడా, అభిషేకింపబడినవాడు గొప్పవాడా? ఎవరు? హూ ఇస్ ద ప్రీషియస్ పర్సన్? ఎవరు? అభిషేకించబడిన వాడే గొప్పవాడు దేవుని దృష్టిలో. రాజు కూడా కాదు. రాజు ప్రజల మీద అధికారం కలిగిన వాడు కావచ్చు, కానీ దేవుడు ఎవరినైతే అభిషేకిస్తున్నాడో ఆ అభిషేకించిన వాడు రాజు కంటే కూడా గొప్పవాడు కనుక దేవుడు ఏమంటున్నాడంటే, వారిని మీరు ముట్టొద్దు, వారికి మీరు కీడు చెయ్యొద్దు అని చెప్పి ఎవరినైనాను వారికి హింస చేయనివ్వలేదు. వారి నిమిత్తం రాజుల్ని కూడా ఏం చేశాడంటే గద్దించాడు. అంత గొప్పగా దేవుడు అభిషేకానికి ప్రాధాన్యతను సంతరింపజేసి అభిషేకాన్ని ఉన్నతంగా చూపించి అభిషేకాన్ని గొప్ప స్థితిలో నిలువబెట్టి అభిషేకాన్ని ఇశ్రాయేలీలందరూ ఏం చేయలేక మీదట గౌరవించాలి. అర్థమవుతుందా? దేవుని యొక్క నియామకానికి అందరూ లోబడాలి. దేవుని యొక్క నియామకాన్ని అందరూ గౌరవించాలి. సో అది దేవుడు ఇశ్రాయేలీలందరికీ చెప్పినటువంటి వాస్తవం. దానికి మనం రుజువు చూడగలిగితే బైబిల్ గ్రంథంలో అసలు అలా కొందరైనా ఉన్నారా, వాళ్ళ ఆలోచనలు అలా సాగాయా అనేది మనం బైబిల్ గ్రంథంలో రుజువు చూడగలిగితే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి, ఎవరి మీదట? సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు కూడా పెట్టుకొని, ముద్దు ఎందుకు పెట్టుకున్నాడంటే, ముద్దు ఎందుకు పెట్టుకుంటారంటే పాత నిబంధన కాలంలో చాలా గౌరవప్రదమైన వ్యక్తి. ముద్దు అనగానే బొగ్గ మీదనే మీరు ఫిక్స్ అయిపోక్కర్లేదు. అర్థమైందా? చేతి మీద కూడా ముద్దు ఇచ్చేటువంటి సంప్రదాయాలు ఉంటాయి. సో వీళ్ళు ముద్దు అనగానే ఆయన గౌరవప్రదమైన వ్యక్తి. అప్పుడప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా చూడండి, ఇలా చేయిస్తుంటారు, చేయి పట్టుకుని చేతి మీద ముద్దిస్తూ ఉంటారు. అదొక రకమైన, దాన్ని ఏమంటారు, నమస్కారాలు చేయడం లేదా గౌరవాన్ని ఆపాదించడంలో అదొక రకమైన భాగంగా చెప్పొచ్చు. సో సౌలు గారిని సమూయేలు గారు ముద్దు పెట్టుకున్నారట. ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి, ఎవరు అభిషేకించింది? నేనా యెహోవా అంటున్నాడా? సమూయేలునైనా నేను అభిషేకిస్తున్నానంటాడా, లేకపోతే యెహోవాయే నిన్ను అభిషేకిస్తున్నాడు అంటాడా? యెహోవాయే నిన్ను అభిషేకిస్తున్నాడు. నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. తన స్వాస్థ్యము మీద నీవు అధిపతివి. తన స్వాస్థ్యము మీద నిన్ను అధిపతిగా దేవుడే నియమించాడు. కాబట్టి నీవు దేవుని వాడవు. మరి ఇప్పుడు దేవుని వాడు అయిన సౌలు ఒకప్పుడు లేని ఘనతను ఆనాటి నుండి పొందుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే హీ వాజ్ ద సెలెక్టెడ్ పర్సన్ బై గాడ్ ఆల్మైటీ. సో అతను ఎన్నుకొనబడిన వాడు గనుక అతనికి ఘనత లభిస్తుంది.
ఆ ఘనత ఎంత గొప్పదంటే చూడండి, మరలా అదే సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం, అదే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. అదే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు, ఎలా ఉన్నప్పుడట? ఇతరుల దృష్టికా నీ దృష్టికేనా? ఆ పాయింట్ క్యాచ్ చేయండి. ఇతరులు జనాలందరి దృష్టికి కాదు నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు. ఎప్పుడు? నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు. ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు అయితివి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయిపోయావు నువ్వు. యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఎంటైర్ ఇజ్రాయలైట్స్. వాళ్ళందరికీ కూడా నువ్వు నాయకుడివై కూర్చున్నావు. కానీ రూల్గా ఆలోచిస్తే అప్పటికి నీ దృష్టికి నీకే విలువ లేదు. పక్కోడు మనకి విలువనివ్వడం పక్కన పెడితే, నీ దృష్టికి నీకే విలువ లేని రోజుల్లో, నీ దృష్టికి నీకే ఘనత లేని రోజుల్లో, ఆమె ఆఫ్టర్ ఆల్ నువ్వు అనుకుంటున్నటువంటి దినాల్లో, ఆమె ఓతుల పోసన నువ్వు అనుకుంటున్నటువంటి దినాలలో దేవుడు నీకంత ఘనతను ఆపాదించాడు. దేవుడు నీకంత విలువను ఆపాదించి ఒక శిరస్సుగా నిన్ను చేశాడు. నెక్స్ట్, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనంపి, నీవు పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకే నెక్స్ట్ 16-12లోనే దావీదుకి అభిషేకం, దేవుడు అభిషేకాన్ని మరలా ఎవరికి ఇచ్చేస్తాడు? దావీదుకి ఇచ్చేస్తాడు. నేను సౌలును విడిచిపెట్టేశాను అంటాడు. ఇప్పుడు సౌలు మీద ఉన్న అభిషేకాన్ని నేను తీసేస్తున్నాను. నేను ఇప్పుడు ఎవరిని అభిషేకించుకుంటున్నానంటే ఫ్రెష్గా ఎవరిని? దావీదుని. అది కూడా మనం చూడొచ్చు 16-12లో అదే సమూయేలు మొదటి గ్రంథంలో 12వ వచనం ఏమని వ్రాయబడిందంటే, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. అంతమంది సహోదరులు ఉన్నా కూడా దేవుడు వాళ్ళందరినీ తృణీకరించాడు. వాళ్ళు ఎవరు నాకు వద్దు అన్నాడు. మరి నాకు ఎవరు కావాలి అంటే బాలుడైన సమూయేలు కావాలి, బాలుడైన దావీదు కావాలి అన్నాడు. సమూయేలుతో దావీదుని అభిషేకించమని చెప్పాడు. సౌలుకి అభిషేకం జరిగింది దేవుని వలన, అతనికి ఘనత పెరిగింది. దావీదుకి అభిషేకం జరిగింది. ఇంత సేమ్ వే దావీదు కూడా గొర్రెలు కాసుకునేవాడు, విలువ లేనివాడు, మీకు చాలాసార్లు చెప్పాను. అతనికి కూడా ఏం పెరిగింది? విలువ పెరిగింది. అతనికి విలువ దేవుడు పెంచటం వల్ల ప్రజలందరూ కూడా అతనికి విలువనివ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంతగా ప్రజలు విలువనిచ్చేవారు అంటే, ఇప్పుడు అభిషేకం పొందిన వాడిని ఎలా ఎవరు చూసేవారంటే సామాన్య ప్రజలు మాత్రమే కాక, అభిషేకం పొందిన వాడిని మరో అభిషేకం పొందినవాడు ఎలా చూశాడో మనకు అర్థమైతే, సామాన్య ప్రజల దృష్టిలో అభిషేకం అంటే ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు అభిషేకం పొందినవారు మనకు కనబడ్డారు. నెంబర్ 1 ఎవరు? సౌలు. నెంబర్ 2 ఎవరు అతని ప్లేస్లో? దావీదు. ఇప్పుడు సౌలు దావీదుని చంపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నా ప్లేస్ని ఆక్రమించడానికి దావీదు వచ్చేసాడన్న అసూయ. ఇప్పుడు నా ప్లేస్ నాకే కావాలి, దావీదుకి ఇవ్వడానికి వీల్లేదు, ఈ కుర్చీ నాదే అన్న భావజాలలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అసూయ పెంచుకున్నాడు సౌలు. దావీదుని చంపేయాలి. మేకాలను ఎరగవేశాడు, వర్కౌట్ అవ్వలేదు. సో ఆ తర్వాత ఈటలు విసరడం, బళ్ళేలు విసరడం, తరమటం, 1 కాదు 2 కాదు అనేక పర్యాయాలు దావీదును చంపడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, విఫలమైపోతూ ఉంటాడు. అయినా కూడా పట్టువదలం విక్రమార్కుల్లాగా దావీదును చంపడానికే ప్రయత్నపడతాడు. ఒకటి అర్థం కావాలి అతనికి, నేను ఎన్నిసార్లు ప్రయత్నపడినా ఇతన్ని టచ్ కూడా చేయలేకపోతున్నానంటే దాని అర్థం ఏమై ఉంటుందని ఆలోచించాలి. కానీ ఆలోచించలేకపోయాడు. నేను చాలాసార్లు మర్డర్ అటెంప్ట్ చేశాను, కానీ ఎన్నిసార్లు ఇతను మర్డర్ చేయాలని చూసినా కూడా ఒక్కసారి కూడా నాకు వర్కౌట్ అవ్వట్లేదు, నా ప్లాన్ సక్సెస్ అవ్వట్లేదు. అసలు ఎవరున్నారు దీని వెనక ఆలోచిస్తే సాక్షాత్తు దేవుడే ఉన్నాడు, దావీదును ప్రొటెక్ట్ చేస్తున్నాడు. దావీదు దేవుని చేత ప్రొటెక్ట్ చేయబడుతున్నాడన్న అంశాన్ని కూడా గుర్తించలేని దుస్థితిలో సౌలు కన్నులు మూసుకుపోయాయి. కానీ ఒకానొక దినాన దావీదు చేతికి సౌలు చిక్కేశాడు. దావీదు చేతికి సౌలు దొరికేశాడు. ఇప్పుడు దొరికిన వాణిని ఎలా ట్రీట్ చేయాలంటే అక్కడ ఒక పాయింట్ రాయబడింది, జాగ్రత్తగా చూడండి. అదే సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. అదే సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం జాగ్రత్తగా.
సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గెది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిల్లా పర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరను. మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ ఒక గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులు ఆ గుహ లోపలి భాగములలో ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చేసిందని అతనితో అనగా, వాళ్ళు కూడా ఎవరి పేరు వాడారట అక్కడ? దేవుని పేరు వాడారు. ఇదిగో దేవుడు నీకు మంచి టైంలో బోన్లో ఎలకబడ్డట్టుగా పడిపోయి రెడీగా గుహలో దొరికాడు సౌలు. ఇంకెంతకంటే అనుకూలమైన సమయం మనకి రాదు. నువ్వు అతన్ని చంపేస్తే ఇక్కడితో మనకు పీడ విరగడైపోద్ది అనేది చుట్టూ ఉన్నవారు దావీదుకి ఇచ్చినటువంటి ఒక సలహా. అప్పటికే దావీదు ఏమైనవాడు? అభిషేకింపబడినవాడు. ఇప్పుడు అభిషేకింపబడినవాడు ఎవరిని చంపాలి అంటే అభిషేకింపబడిన వారిని చంపాలి. అది మాజీ, ఇది క్రేజీ, అంతే తేడా. ఆయన మాజీ, ఈయన తాజా. సో ఇప్పుడు తాజాగా ఉన్న ఈయన, తాజాగా అభిషేకం పొందిన ఈయన మాజీ అభిషేకం పొందిన వాడిని ఏం చేయాలి? చంపాలి. జనాలందరి దృష్టిలో అతని మీద ఏమీ లేదు, ఎందుకంటే అతను మాజీ కదా, ఇతనే కదా ప్రస్తుతానికి అభిషేకింపబడినవాడు, రాజు. సో మనం ఈయనకే లోబడాలి అని ఈయన్ని గౌరవిస్తున్నారు. కానీ దావీదు ఎలాంటి భావజాలం కలిగి ఉన్నాడంటే, అందుకు 5వ వచనం 4 నుంచి చదువుదాం. నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చిన అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసాడట. చూడండి, సౌలుకు తెలియకుండా జాగ్రత్తగా వచ్చి ఏం చేశాడట? అతని వస్త్రం పట్టుకుని ఆ చెంగును కట్ చేసుకుని వెళ్ళిపోయాడు. చెంగును కట్ చేసుకు వెళ్ళినప్పుడు సౌలు పై వస్త్రము తాను కోసేనని దావీదు మనస్సు నొచ్చి, దేనికి నొచ్చింది మనస్సు? వస్త్రం కట్ చేసినందుకే చాలా బాధపడిపోతున్నాడట. మనిషిని టచ్ చేసినందుకు కాదు, ఇంకా వస్త్రం కట్ చేసినందుకు. వస్త్రం కట్ చేసినందుకే అంత బాధపడిపోతుంటే ఇంకా మనిషిని టచ్ ఎలా చేస్తాడు చెప్పండి? చేయగలడా? చేయలేడు. నేను వస్త్రం టచ్ చేసే చాలా తప్పు చేసేసానేమో, ఆయన వస్త్రాన్ని నేను టచ్ చేయకూడదు, ఎందుకంటే హీ వాజ్ చూజన్ బై గాడ్. అతడు అభిషేకము నొందినవాడు, చాలా విలువ కలిగినవాడు, గొప్పవాడు, ఎంత కాదనుకున్నా దేవుడి ఏర్పాటులో ఉన్నవాడు. దేవుడు ఎన్నుకున్నాడు అతన్ని. సో అలా ఎన్నుకున్న వాడిని నేను కొయ్యడం, ఇది కరెక్టేనా, నేను ఆయన అలా చేయొచ్చా, ఆయన నేను కట్ చేయొచ్చా అని తనలో తానే, అది దైవభయం వల్ల కలిగేటువంటి భావన అండి. దైవభయం అధికంగా ఉన్న వాళ్ళకి కలిగేటువంటి భావన. నేను చేసింది రైట్ ఆర్ రాంగ్ అని విశ్లేషించుకున్నప్పుడు అతని మనస్సాక్షి అతను గద్దిస్తుంది లోపల నుంచి, నువ్వు చాలా తప్పు చేసావు దావీదు. అతను ఎంత కాదనుకున్నా నీ రాజు, ఎంత కాదనుకున్నా నీకంటే ముందు దేవుని చేత ఎన్నుకొనబడినవాడు, ఎంత కాదనుకున్నా నీకంటే ముందుగా దేవుడు అతన్ని అభిషేకించాడు. కనుక నువ్వు అతని వస్త్రపు చెంగు కోయడం తప్పేమో అన్న భావజాలం. అతను చెడ్డవాడే కావచ్చు, అతను దుర్మార్గుడే కావచ్చు, అతను నీతి తప్పినవాడే కావచ్చు, కానీ నువ్వు అతను వస్త్రపు చెంగు కోయడం తప్పేమో అన్న భావజాలం దావీదుకి కలిగినప్పుడు వెంటనే దావీదు ఏమంటాడు చూడండి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చెయ్యను. మళ్ళీ ఏమన్నాడు? నా ప్రభు అన్నాడు. నా ప్రభు అని ఎందుకు అంటున్నాడంటే, యెహోవా చేత అభిషేకం పొందినవాడు గనుక హీ వాజ్ మై లార్డ్, సో ఐ డిడ్ంట్ టచ్ హిమ్. నేను అతన్ని ముట్టుటకు కూడా అర్హుడను కాను, అతన్ని నేను ముట్టను కూడా అని చెప్తున్నాడు వచ్చి. ఎందుకు నువ్వు ముట్టలేదు, ఎందుకు నువ్వు చంపలేదు అంటే, నేను చంపలేను, చంపకూడదు కూడా. అతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చెయ్యను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పెను. అలాగే ఆ జనులు, తన సైన్యం కూడా ఆ సౌలు మీదికి వెళ్ళనివ్వకుండా వాళ్ళందరిని కూడా ఏం చేశాడట? ఆపేశాడట బలవంతంగా. ఇది ఎందుకు వస్తుంది భావజాలం అంటే, నిజంగా మనస్సులో దేవుని మీద ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా ఆయన అభిషేకించిన వాని మీద కూడా గౌరవం, ఆప్యాయత, ప్రేమ ఏమవుతాయి? ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. దేవుని మీద ప్రేమ లేనప్పుడు ఆయన అభిషేకించిన వాని మీద కూడా ఏముండదు? ప్రేమ ఉండదు. కాబట్టి అభిషేకించినవాడు అనగా, అభిషేకింపబడినవాడు అనగా పాత నిబంధనలో అంత వాల్యూ ఉంది. కేవలం
తైలాభిషేకం మాత్రమే జరిగింది వాళ్ళకి. దేవుడు వారిని అభిషేకించమని ఆయన వెనకున్నాడు కాబట్టి వాళ్ళకి ఆ గౌరవాన్ని ఆపాదించారు. మరో సందర్భం కూడా ఉంది దావీదు గారిదే. అదే సమూయేలు 26వ అధ్యాయం, అదే సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. 22 నుంచి. దావీదు, రాజా ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది. మళ్ళీ ఇది మరోసారి అన్నమాట ఈ సందర్భం, మరోసారి జరిగిన సందర్భం ఇది. పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొనవచ్చు. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, చూసారా, యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయునుగాక. చూసారా, నాకు అప్పగించినా కూడా నేను ఎందుకు టచ్ చేయలేదు, నేను ముట్టుకోలేదు. ఎందుకు ముట్టుకోలేదంటే నేను దైవభయం కలిగిన వాడను, నా నీతి అంత గొప్పది, నా విశ్వాస్యత అంత గొప్పది. ఎందుకంటే నీవు దేవుని చేత అభిషేకింపబడిన వాడవు, దేవుని అభిషేకం పొందుకున్న వాడవు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు చెడిపోయినందువల్ల నేను ఫీల్డ్లోకి వచ్చాను, కానీ నువ్వు ఇలాగే ఉండుంటే, నువ్వు నీతిగానే ఉండుంటే ఈరోజు ఈ సింహాసనం నాకు దక్కేది కాదు కదా. ఆ నీతిని, ఆ విశ్వాస్యతను నువ్వు కాపాడుకోలేదు గనుక నీ ప్లేస్లోనికి నన్ను తీసుకొచ్చి పెట్టాడు, నిన్ను త్రోసివేశాడు, నిన్ను త్రోసేశాడు ఆయన. ఇప్పుడు దేవుడి దృష్టిలో నువ్వు లేవు, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడు, దేవుడు నిన్ను దీవించడు, దేవుడు నిన్ను అసలు పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు అంటే నువ్వు దేవునికి ఆ విధేయుడమైన వాడవు కావు గనుక, నువ్వు దేవుని యందు నిజమైన భయభక్తులు నిలిపిన వాడవు కావు గనుక దేవుడు నిన్ను త్రోసివేశాడు. కానీ అంత మాత్రాన నిన్ను చంపే ఆలోచన నాకు లేదు. ఆ మాట చదివితే ఎంత బాగుందంటే, చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున. ఏమంటాడు? ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక. నేను నీకు చేసినటువంటి మేలు ఏదైతే ఉందో, ఈ మేలు నేను ఎందుకు చేస్తున్నానంటే నువ్వు యెహోవా వలన అభిషేకింపబడిన వాడవు గనుక, ఆ భయం, ఆ భక్తి నా హృదయంలో ఉన్నాయి గనుక నేను పూర్తిగా నిన్ను గౌరవిస్తున్నాను. ఎందుకు నేను గౌరవిస్తున్నాను, ఎందుకు నా ప్రభువు నిన్ను ఇప్పటికీ పిలుస్తున్నాను, ఎందుకు నిన్నంత ప్రేమగా హెచ్చింపుతో పలకరిస్తున్నాను అని అంటే, నువ్వు దేవుని వలన అభిషేకం పొందినవాడవు గనుక, దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు గనుక, దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు గనుక ఒక్క మాట కూడా నా నోటితో నిన్ను అనడానికి నేను సరిపోను. ఎక్కడైనా దూషించాడా సౌల్ని ఎక్కడైనా దూషించాడా? అస్సలు దూషించాడు. ఎంత బాధలో ఉన్నా కూడా ఒక్క మాట కూడా సౌల్ని అనలేదు. నా తండ్రి అంటాడు, నా తండ్రి అంటాడు. ఎంత గౌరవప్రదంగా అంటాడంటే, ఒకనొక చోట అయితే దావీదు గారి మాటలు వింటే కన్నీళ్ళు వస్తాయి, చదువుతున్న మనకే కన్నీళ్ళు వస్తాయి. మిన్నల్లి వంటి వాడను నేను, ఎంతయ్యా నీ ముందు నా మీద పడ్డావేంటయ్యా, నువ్వు నలిపితే నలిగిపోయే చిన్నోడయ్యా నేను, నా మీద ఎందుకయ్యా పడ్డావు, నన్ను బతకనివ్వయ్యా అని ప్రాధేయపడతాడు పాపం. రూల్గా సౌలు దావీదు ఒకరొకరు ఎదురు పడితే, దావీదు కొదమసింహం లాంటోడు, సౌలు గొర్రెపిల్ల లాంటోడు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ దావీదు. సింహాన్ని చంపినోడికి, ఎలుగుబంటిని చంపినోడికి సౌలు పిరికివాడు. ఒక రకంగా చెప్పాలంటే గొలియాత్తో యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు బాలుడుగా ఉన్నప్పుడే గొలియాత్ అనేవాడిని కేర్ చేయకుండా యుద్ధ రంగంలో దిగిన పవర్ఫుల్ క్యాండిడేట్ దావీదు. బాలుడుగా ఉన్నప్పుడే అంత డేరింగ్ పర్సనాలిటీ. ఒకానొక యుద్ధంలో అయితే కత్తి చేతికి అంటుకుపోయే వరకు 3,000 మందిని చంపినటువంటి ఘనత ఎవరికి దక్కిందంటే, దాదాపు 18,000 మంది సిరియనుల్ని హతం చేశారట. 18,000 మంది సిరియనులు అంటే మాటలా, చాలా కష్టం అంతమందితో యుద్ధం చేయడం అంటే చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. అలసిపోడన్నమాట. చాలా ఉక్కు శరీరం కలిగినవాడు, దృఢమైన శరీరం కలిగినవాడు. బాహుబలి అంటే అతను ఎవరు? దావీదు. అలాంటి బాహుబలం కలిగినవాడు. అంత గొప్ప పవర్ఫుల్ పర్సనాలిటీ ఉండి కూడా సౌలు దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే, నేను నల్లి లాంటి అయ్యా, నేను ఎంతయ్యా అసలు నీ ముందు కుక్క వంటి వాడను, చిన్నవాడను, దాన్ని నల్లి వంటి వాడను, నన్ను ఎందుకు తరుముతున్నావయ్యా బాబు, నేనెంత, అసలు నా బతుకెంత, అసలు నీ ముందు నేనెంత, ఆఫ్టర్ ఆల్ నేనని ఎంత డౌన్ టు ఎర్త్ మాట్లాడతాడంటే, ఎంత తగ్గించుకుని మాట్లాడతాడంటే, ఎంత తగ్గింపు స్వభావంతో మాట్లాడతాడంటే, దావీదుని అక్కడ చాలా హెచ్చిస్తాడు సౌల్ని. ఎందుకంత అలా హెచ్చిస్తున్నాడు చదవండి.
5 చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణమును 24 చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి నా బాధలన్నిటిలో నన్ను విడిపిస్తాడు, నా విశ్వాస్యతను చూస్తాడు, నా నీతిని చూస్తాడు. అంతగా యెహోవా యొక్క అభిషేకానికి విలువనిచ్చినటువంటి దినాలు పాత నిబంధన కాలపు దినాలు. రైట్. ఇంకా పాత నిబంధనలో మరొక సందర్భాన్ని కూడా కీర్తనకారుడు రచిస్తూ అంటాడు. కీర్తనల గ్రంథం 41 కీర్తన 141 కీర్తన, కీర్తనల గ్రంథం 141 కీర్తన 5వ వచనం ఒకసారి చదువుదాం మనం. 141:5 చదవండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ఏమన్నాడు దాన్ని? ఏమన్నాడు? అది ఏంటంటే అభిషేకమా? అది కొడితే అభిషేకమా? తైలం పోస్తే అభిషేకం కదా. కొడితే అభిషేకం అంటాడు, తిడితే అభిషేకం అంటాడు. చూడండి, ఇక్కడ గద్దించడం అంటే తిట్టడమే కదా మన భాషలో. కొట్టిన అభిషేకం అంటున్నాడు, అట్ ద సేమ్ టైం తిట్టిన అభిషేకం అంటున్నాడు. ఇప్పుడు ఒక నీతిమంతుడు గద్దించడం లేదా కొట్టడం లేదా తిట్టడం అనే స్థాయికి మనం తెచ్చుకోగలిగామంటే, ఒక వ్యక్తి మనల్ని గద్దిస్తున్నాడు, ఒక దేవుని సేవకుడు మనల్ని గద్దిస్తున్నాడు, ఒక దైవజనుడు మనల్ని గద్దిస్తున్నాడు అంటే నీతిని బట్టి గద్దిస్తున్నాడు అని అంటే మనం చేసిన తప్పు ఉంటే గద్దిస్తాడు. లేదా మనల్ని కొట్టాడు అంటే కొట్టడం అనేది ఇంకా చాలా పై స్థాయి. ఆ స్థాయికి కూడా వాళ్ళు తగ్గించుకుని, అయ్యా నువ్వు నన్ను కొట్టినా నాకు ఓకే, నన్ను తిట్టినా నాకు ఓకే, నువ్వు కొట్టినా నేను పడతాను, తిట్టినా నేను పడతాను, దాన్ని ఎలా స్వీకరిస్తానంటున్నాడు? అభిషేకంలా స్వీకరిస్తానంటున్నాడు. అంటే దేవుడు అలాంటి అధికారం ఇచ్చి అందరినీ సక్రమమైన మార్గంలో పెట్టడానికి. చిన్నప్పుడు చూడండి, స్కూల్లో టీచర్లు కూడా మనం తప్పు చేస్తే కొడతారు. మనం తప్పు చేస్తే ఏదైనా చెయ్యరాని పని చేసామనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? అది కూడా మనకు ఊహ తెలిసిన తర్వాత. చెయ్యరాని పని చేస్తే ఏం చేస్తారు టీచర్స్? దండిస్తారు. ఎందుకు దండించారు అంటే మనం చెయ్యరాని పని చేశాం కాబట్టి, చెయ్యకూడని పని చేశాం కాబట్టి. ఇన్ ద సేమ్ వే నన్ను కొట్టినా నన్ను తిట్టినా అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందునుగాక అన్నాడు భక్తుడు ఇక్కడ. గమనించండి. కానీ ఈ రోజుల్లో ఇలాంటిది కానీ అప్లై చేసామనుకోండి, సంఘాల్లో ఒక్కడు ఉండడు. ఉంటాడా? ఎవడు ఉండడు. గట్టిగా తిట్టండి, రేపు మళ్ళీ మాకేమైనా సంఘాలకు కరువా? సూపర్ మార్కెట్లో ఉన్నట్టు ఉన్నాయి. అంతే కదా, సూపర్ మార్కెట్లో ఉన్నట్టు ఉన్నాయండి. నాన్న తిట్టాడని నాన్నని మార్చేస్తామా? అమ్మ తిట్టిందని అమ్మని మార్చేస్తామా? తప్పు చేస్తే అమ్మ తిడితే నాన్న తిడతాడు. ఏమంటే తప్పు చేయకుండా తిట్టినప్పుడు మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, ఎందుకంటే ఆత్మాభిమానం ఉంటుంది కాబట్టి. నేను చేయలేదు అని చెప్తాం, అది నా వల్ల జరగలేదని చెప్తాం, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో ఇక్కడ తప్పు చేస్తే, ఇక్కడ నీతిమంతుడు అన్నాడు కాబట్టి అతను అన్నీ పరిశీలించిన తర్వాత తిట్టాడు, లేదా గద్దించాడు, లేదా కొట్టాడు. ఆ స్థాయికి నిజంగా జరిగితే దాన్ని ఆ కాలపు భక్తులు ఎలా తీసుకున్నారంటే, అమ్మో ఇది దేవుని చేత అభిషేకము నొందినవాడు చేస్తున్నటువంటి పని కనుక దాన్ని మనం అలాగే తీసుకోవాలి, మనల్ని మనం దిద్దుకోవాలి, మనల్ని మనం సరిదిద్దుకోవాలని వారు సంపూర్ణంగా ఆ దైవాజ్ఞకు లోబడ్డారు. భక్తి కలిగి జీవించారు వాళ్ళు. ఆ సంపూర్ణమైన విధేయతను కనపరిచారు. ఎక్కడ కూడా రూడ్గా బిహేవ్ చేయలేదు, ఎక్కడ యారగెంట్గా బిహేవ్ చేయలేదు, ఎక్కడ కూడా వాళ్ళు తిరుగుబాటు మనస్తత్వాన్ని కలిగి లేరు. తాము డౌన్ టు ఎర్త్ వచ్చేసారు, చాలా క్రింది స్థాయికి వచ్చారు, అంతగా తగ్గించుకున్నారు. కానీ ఈరోజు దైవజనుడి కనబడ్డాడు అనుకోండి, ఎదురుగా ఏమంటారు తెలుసా? అయ్యగారు వందనాలండి, సార్ బాగున్నారండి, అన్నయ్య గారు మీకు వందనాలండి, అబ్బా మీరు లేకపోతే మా జీవితం ఏమైపోయేదనండి, మీరు ఉండబట్టేనండి మేము ఆత్మీయంగా బలపడుతున్నాం, అసలు మమ్మల్ని సత్యంలోకి నడిపించినందుకు మీకు వందనాలండి, ఇలా చెప్పి గేటు దాటగానే వీడు వచ్చేస్తున్నాడా? వచ్చేసాడు. కొన్ని పేర్లు కూడా పెడతారట అక్కడక్కడ. ఆడ అలా అని, ఈడిలా అని, ఆడని ఈడని, గౌరవం లేకుండా, కనీసం విలువ లేకుండా. వాడికి నిజానికి అసలు బుర్రలోకి భక్తే ఎక్కలేదన్నమాట. తప్పు చేస్తే గద్దించు, తప్పు చేస్తే మాట్లాడు, తప్పు చేస్తే ఖండించు. కానీ ఉత్త పుణ్యాన స్కూల్లో చూడండి, టీచర్లు కొంచెం కఠినంగా స్ట్రిక్ట్గా ఉన్న టీచర్లు ఉన్నారనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? సైన్స్ వాడు వచ్చాడా, సోషల్ వాడు వచ్చాడా అంటారు, లేకపోతే ఏదో పేరు పెడుతుంటారు, ఏ జిగిరి బెల్లంగాడు వచ్చాడా అంటారు, కోడిపెట్టలోడు వచ్చాడా అంటారు. ఇవన్నీ కూడా పిల్లలు
కాలేజీల్లో, స్కూల్లో టీచర్లకి, లెక్చరర్లకి కావాలని పెట్టేటువంటి నిక్నేములు, కావాలని పెడుతుంటారు పేర్లు స్కూల్లో టీచర్లకి. అది సో అలాగే ఈరోజు చాలామంది సంఘాల్లో కూడా ఎలా తయారంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క నిక్నేములు పెట్టడం, ఒకళ్ళ సేవకుడిని అవమానకరంగా వెటకారాలు ఆడుకుంటూ మాట్లాడుకోవటం, తప్పుగా మాట్లాడుకోవటం, చులకనగా మాట్లాడుకోవటం, వేళాకోళంగా మాట్లాడుకోవటం, ఇలాంటివి ఎవరి జీవితంలో అయితే జరుగుతున్నాయో వాళ్ళకి నిజంగా దైవభక్తి అనేది హృదయంలో లేదు. ఇప్పుడు ఒక టీచర్ నీకు చులకనగా ఉన్నప్పుడు వాడు చెప్పే పాఠం కూడా నీకు ఆటోమేటిక్గా ఏమైపోద్ది? ఆబ్వియస్లీ అది కూడా ఏమైపోద్ది? చులకన అయిపోద్ది. ఒక టీచర్ నీకు చులకనైతే అతను చెప్పే పాఠము చులకనే. ఒక టీచర్ మీద నీకు గౌరవం ఉంటే అతను చెప్పే పాఠం మీద కూడా నీకు ఆటోమేటిక్గా ఏముంటుంది? గౌరవం ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ప్రసంగము లేదా వాక్యము అనేది నీకు బాప్తిస్మం ఇచ్చినవాడు, నిన్ను ఎవరికైతే దేవుడు నిన్ను అప్పగించాడో, ఏ సంఘంలో అయితే నిన్ను అప్పగించాడో అతడు నిన్ను ఖండిస్తే, నిన్ను గద్దిస్తే, నీ తప్పును బట్టి నిన్ను సరిదిద్దితే అతడు నీతిమంతుడై ఉండి. గమనించండి, ఇందాక నేను చెప్పినట్టు సాతాను వల్ల అభిషేకం పొందిన వారు కూడా ఉన్నారు. దురాత్మ అభిషేకం అది వాళ్ళది. వాళ్ళ కోణాన్ని కాసేపు పక్కన పెడదాం. నేను ఇక్కడ రైచస్ పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నాను. ఈ రైచస్ పర్సనాలిటీ ఎవరికైతే ఉందో ఆ పర్సనాలిటీతో ఉన్నవాడు నీతిమంతుడు, యథార్థవంతుడు, యథార్థంగా సత్యంలో సేవలో కొనసాగుతున్నవాడు. నీ తప్పును బట్టి ఒకవేళ నేను గద్దిస్తే, ఒకవేళ నేను ఖండిస్తే వెంటనే తిరుగుబాటు చేసే స్వభావం నీకు వచ్చింది అంటే ఆబ్వియస్లీ నీకేం లేదని అర్థం? దైవ భయం లేదని అర్థం. నీకు దైవ భయం ఉంటే నీకు ఆ భావజాలం రాదు, వెంటనే దాన్ని అభిషేకంగా తీసుకుంటావు. కానీ ఈరోజు చూడండి, అపహాసకులు అంటారు చూడండి. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక మన కర్మగాలి అపహాసకులు సంఘాల్లో కూడా కూర్చుంటున్నారు. ఇంక మనం ఏం చేయగలం? మన కర్మగాలి అలా కూర్చుంటున్నారు వాళ్ళు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, పాపుల మార్గమున నిలువక, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఈ టైప్ ఆఫ్ బ్యాచ్లు అక్కడక్కడ ఉంటాడు ఎవడో ఒకడు, విషపూరితమైన సర్పం లాంటి వాళ్ళు. వాళ్ళ భావజాలం, వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు. అసలు మనం ఎక్కడైతే వాక్యం నేర్చుకుంటున్నామో అతని మీద జోకులు పేల్చడం, మనం ఎక్కడైతే వాక్యం నేర్చుకుంటున్నామో అతన్ని చులకనగా మాట్లాడటం. ఎదురుగా మాట్లాడగలవా? ఎదురుగా వెళ్ళి మాట్లాడగలవా? అంత దమ్ము ఉంటుందా? అంత దమ్ము ఉంటుంది, అంత ధైర్యం కూడా ఉంటుంది. మరి ఎక్కడ మాట్లాడతారంటే ఒక ఇద్దరో ముగ్గురో పక్కకు పోయినప్పుడు చాలా తప్పు. ఆ మధ్య ఒకడు మీ అన్నయ్య వచ్చాడా అన్నాడట. ఎవరు అన్నయ్య రా బాబు? మీ అన్నయ్య. మరి నీకు అన్నయ్య కాదురా? నీకు అన్నయ్య కాదా? నీకెవడరా మరి? కన్నయ్య. ఆడొక్కడికే అన్నయ్య. సో మళ్ళీ నా దగ్గరికి వస్తే అన్నయ్య అంటాడు. అరే దుర్మార్గుడా, డబుల్ మైండెడ్ పర్సన్వా నువ్వు? మీ అన్నయ్య అన్నప్పుడు మరి నీకేమవుతాడు? నీకు అన్నయ్య కాడా? నాకు గాడు, మీకు అన్నయ్య. అది మన హృదయంలో ఉండాల్సినటువంటి విధానం కాదది. అది తప్పది, ఆ భావజాలం తప్పు. సో మనం గ్రంథాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పగవాడు ఎప్పుడు కూడా లెక్కలేనని ముద్దులు పెడతాడు. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడంటే గాయాలు చేస్తాడు. ఒక వ్యక్తితో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు అతను యథార్థవంతుడా కాదా మనకు ఆ మాత్రం సెన్స్ లేదా? మనకు తెలీదా? ఒక వ్యక్తితో మనం నడుస్తున్నప్పుడు, ఒక వ్యక్తితో మనం జీవిస్తున్నప్పుడు, ఒక వ్యక్తితో మనం కలిసి పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు అసలు ఎలాంటి వాడు, అతను ఎలాంటి వాడు, అతని భావజాలం ఎలాంటిది, అతని ఆలోచన విధానం ఎలాంటిది, దేవుడంటే అతనికి భక్తి ఉందా లేదా, దేవుడంటే భయం ఉందా లేదా, అతను దేవుని సేవలో యథార్థంగా ఉన్నాడా లేదా, అతడు దేవుని కొరకు బ్రతుకుతున్నాడా లేక సాతానుకు అప్పగించబడ్డా అనేది మనకు తెలుస్తుందా? తెలీదా? తెలుస్తుంది. కాబట్టి ఆ లోబడే గుణం, ఆ తగ్గింపు గుణం మనకి ఎప్పుడు ఉండాలి. మనం తప్పు చేసినప్పుడు, అవతలి వారు మనల్ని గద్దించినప్పుడు మనం తగ్గించుకొని దానికి లోబడగలిగితేనే మనల్ని దేవుడు హెచ్చిస్తాడు తప్ప, మనం హెచ్చించుకోవడం వల్ల తగ్గించబడతాం తప్ప ఏమాత్రం దేవుని వలన దీవెన, ఆశీర్వాదం పొందలేం. ఇక్కడ మరొక సందర్భాన్ని మనం చూస్తే కొత్త నిబంధనకు వచ్చేసరికి, కొత్త నిబంధనలో అంటాడు దేవుడు, సంఘములోనికి గురుగులు చొరబడ్డాయి. గోధుమల చేనులోనికి ఏం చొరబడ్డాయి? గురుగులు చొరబడ్డాయి. అంటే దేవుడు అభిషేకించిన వారి మధ్యకు సాతాను అభిషేకం పొందిన వారు కూడా వచ్చారు. అందుకే నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి
కాదన్నాడు కదా కొరింథీ పత్రికలో. నీతి పరిచారకులు వేషం ధరించుకుంటారట. సాతాను తానే ఏ వేషం ధరిస్తున్నాడట? వెలుగుదూత వేషం ధరిస్తున్నాడట. అంటే అభిషేకం పొందిన వారి మధ్యలోనికి ఎవరొచ్చారు? సాతాను వల్ల అభిషేకింపబడిన వారు కూడా వచ్చారు. అంటే ఇప్పుడు సంఘంలో దైవాభిషేకం పొందిన వారు ఉన్నారు, సాతాను వల్ల అభిషేకింపబడిన వారు కూడా ఉన్నారు. ఇందుకే అభిషేకాన్ని మనం ఎలా గుర్తించాలి? ఒక్కటే గుర్తుపెట్టేసుకోండి, దేవుడు ఒకరిని ఎన్నుకున్న తర్వాత ఆ ఎన్నుకున్న వ్యక్తి నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఆ వ్యక్తిని గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి మాటకు మనం ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. మీ నోట్లోంచి వచ్చిన ప్రతి మాటకు లెక్క చెప్పాలి. పేతురు గారు తప్పు చేశాడు, పౌలు ఖండిస్తాడు. పేతురు గారు తప్పు చేశాడు, పేతురు అపోస్తలులలో అగ్రగణ్యుడు, కేఫా అని పిలువబడుతున్నాడు. కానీ తప్పు చేసినప్పుడు పౌలు పేతురు గారిని గద్దించాడు, ఖండించాడు. కానీ ఉత్త పుణ్యాన పేతురు దగ్గర ఏ తప్పు లేనప్పుడు పౌలు అన్నాడు, ఖండించాడు. ఎందుకంటే పౌలుకు తెలుసు పేతురు కూడా నా వలె అభిషేకింపబడినవాడు. ఎలా అభిషేకింపబడ్డాడు అనేది క్రొత్త నిబంధన అభిషేకం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పాత నిబంధన అభిషేకం కంటే కూడా కొత్త నిబంధన అభిషేకం ఏంటి? గొప్పదా కదా? చెప్పండి. గొప్పది. పాత నిబంధన అభిషేకం కంటే కొత్త నిబంధన అభిషేకం ఇంకా గొప్పది. ఎందుకంటే పాత నిబంధనలో యాజకుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, తైలం పంపించాడు, అంతా ఫిజికల్గా జరుగుతోంది. కానీ కొత్త నిబంధనలో ఫిజికల్గా జరగట్లేదు, స్పిరిచువల్గా జరుగుతోంది. స్పిరిచువల్గా ఎలా జరుగుతోంది కొత్త నిబంధన అభిషేకం అనేది ఇప్పుడు మనం దైవ గ్రంథంలో నుండి ఒకసారి చూడగలిగితే, ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూద్దాం. ప్రవచనం యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి వచనం. ప్రవచనం ఇది ఫ్యూచర్లో జరగబోయే విషయాన్ని దేవుడు ఇక్కడ వ్రాయించాడు ప్రవచనాత్మకంగా. యెషయా గారి ద్వారా ప్రవచింపజేస్తున్నాడు. చూడండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. చూసారా? యెహోవా నన్ను అభిషేకించెను. ఎలా అభిషేకించాడట? ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. లోకసువార్త 4:17 అదే చూస్తాం మనం. పరిశుద్ధాత్మ ఆకాశం నుండి దిగి వచ్చి ప్రభు మీదకి రావడం బాప్తిస్మం పొందినటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు. రైట్. ఇంకొన్ని సందర్భాలు మనం చూస్తే ఆయన అభిషేకం గురించి అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 28వ వచనం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 28వ వచనం. 27 నుంచి చదువుదాం. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించాయో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అన్నాడు. ఎవరు అభిషేకించారట? యేసుక్రీస్తుని దేవుడే అభిషేకించాడు. నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు, నీవు అభిషేకించావు ఆయన్ని. ఎలా? అదే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. అదే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే. అర్థమవుతుందా? క్రొత్త నిబంధన అభిషేకం తైలంతోనా పరిశుద్ధాత్మతోనా? చెప్పండి. క్రొత్త నిబంధన అభిషేకం తైలంతోనా పరిశుద్ధాత్మతోనా? యాజకుడా డైరెక్ట్ దేవుడేనా? ఎస్. 2 పాయింట్లు మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. తైలం లేదు, ఈ అభిషేకానికి మధ్యలో యాజకుడు కూడా అవసరం లేదు. డైరెక్ట్ దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. డైరెక్ట్ పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను. నేను అనుకుంటాను మీలో నుండి జీవజల నదులు పారును, వాని హృదయములో నుండి జీవజల నదులు పారును, జీవజల నదులు పారతాయి అన్నాడు. అర్థమవుతుందా? సో జీవజల నదులు పారేంతగా దేవుడు పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకించుటకు పూనుకున్నాడు. ఇది దేవుని వలన కలిగినటువంటి అభిషేకం, నూతన నిబంధన అభిషేకం. పాత నిబంధనలో తైలం, యాజకుడు, ఆ తైలం కూడా ఒలీవ నూనె, కొబ్బరి నూనె కాదు. ఒలీవ నూనెతో కంపేర్ చేసుకుంటే కొబ్బరి నూనె రేటు తక్కువ. సుగుణాలు ఉంటే ఉండొచ్చు, కొబ్బరి నూనెలో సుగుణాలు ఉండొచ్చు, మంచిదే కొబ్బరి నూనె కూడా. కానీ ఒలీవ నూనె ది బెస్ట్ అంటారు వైద్యులు కూడా. ఎందుకంటే అది అంత విలువైనది, శ్రేష్టమైనది. దేవుడు దాన్నే పాత నిబంధన కాలంలో అభిషేకానికి వాడాడు. క్రొత్త నిబంధన కాలపు అభిషేకంలో ఒలీవ నూనె లేదు, కొమ్ము, తైలపు కొమ్ము తీసుకుని రావడానికి యాజకుడు లేడు. మరి ఎవరట? నేరుగా దేవుడే, నేరుగా పరిశుద్ధాత్ముడే.
పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే గ్రంథం చాలా సందర్భాల్లో అభిషేకాన్ని గురించి చెప్పింది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా ఎవరికి చెప్పబడింది ఈ మాట? చెప్పండి, ఎవరికి చెప్పబడింది ఈ మాట? ఎవరికి చెప్పబడింది ఈ మాట? సంఘానికి. అంతేనా? కొరింథు సంఘానికి. ఎవరు చెప్తున్నారు? పౌలు గారు. మీతో కూడా అనగా సంఘముతో కూడా, అక్కడ ఉన్న వారందరితో కూడా. రైట్. క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. పౌలు గారిని స్థిరపరిచింది ఎవరట? దేవుడు. పౌలు గారిని అభిషేకించింది ఎవరట? దేవుడు. నో డౌట్ ఎట్ ఆల్ అందులో. అందుకే పౌలు గారిని ఎవరు ఏమనడానికి సరిపోలేదు. నువ్వు అపోస్తలుడివా? నువ్వు నిజంగానే అపోస్తలుడివా? నీ దగ్గర అపోస్తలుని యొక్క చిహ్నాలు ఉన్నాయా? కొందరు వ్యతిరేకించారు. అది కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాడు బైబిల్ గ్రంథంలో. ఆ పత్రికల్లో రాస్తుంటాడు, నేను చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాను, నన్ను చాలామంది నమ్మట్లేదు, నన్ను చాలామంది ఆయన సేవకునిగా గౌరవించట్లేదు, నన్ను చాలామంది అపోస్తలునిగా గౌరవించట్లేదు అని చాలా సందర్భాల్లో పౌలు గారు మాట్లాడతారు. సో ఇక్కడ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి, ఏమేశాడట? ముద్ర వేసి, నెక్స్ట్, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. అర్థమవుతుందా? ఇది నిజమైన బ్లెస్సింగ్, ఇది నిజమైన ఆశీర్వాదం. సో అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేశాడు దేవుడు ఆయన సేవకులకి, ఆయన పిల్లలకి. పరిశుద్ధాత్మ మన మీద నిలిచి ఉన్నాడు. పరిశుద్ధాత్మ మీతో కూడా ఉండును, ఎల్లప్పుడూ మీలో ఉండును, మీతో కూడా ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడువను, ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను నేను మీ వద్దకు పంపిస్తున్నాను. ఇంత గొప్ప అభిషేకం. ఇప్పుడు మనకు నూనెతో పని ఉందా? ఏ నూనెతోనూ పని లేదు. ఆలివ్ ఆయిల్తో కూడా పని లేదు. అంటే ఒలేవ నూనెతోనే ఇప్పుడు మనకు పని లేదంటే మళ్ళీ కొబ్బరి నూనె తెచ్చారు. ఒలేవ నూనెతోనే పని లేదు మనకి. పరిశుద్ధాత్మ గొప్పదా? ఒలేవ నూనె గొప్పదా? కొబ్బరి నూనె గొప్పదా? పరిశుద్ధాత్ముడు గొప్పవాడా? ఎవరు అభిషేకం బాగుంటుంది? కొబ్బరి నూనె నేను ఉంటే అభిషేకం బాగుంటుందా? డైరెక్ట్ పరిశుద్ధాత్ముడే అభిషేకిస్తే బాగుంటుందా? కదా. కానీ ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే, మరి నిజంగా బుర్ర పని చేస్తుందో పని చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒకరిని మోకరింపు చేయటం, అందరూ కేజీ నూనె పోసేయటం, కిరాణా కొట్టు దగ్గర శెట్టి గారి దగ్గర తెచ్చి కేజీ నూనె పోసేయటం. ఏం ఉపయోగం వచ్చింది నీకు? చేయమన్నాడా దేవుడు నిన్ను అలాగ అభిషేకాన్ని? కొత్త నిబంధనలు ఎక్కడైనా నూనె అభిషేకాలు చేయండి రా నాయన, ఎవరు పడితే వాళ్ళ మీద పోసేయండి, అంతే జిడ్డి చేసేయండి, మొత్తం స్టేజ్ అంతా జిడ్డి జారిపోయి పడిపోండి అని చెప్పాడు ఎక్కడైనా? ఎందుకీ జిడ్డంతా మనకి? ఏ ఉపయోగం నీకు దీనివల్ల? అంటే మరలా శరీరానుసారంగా పరిపూర్ణుడు అవుదాం అనుకుంటున్నావా? ఆత్మ కంటే గొప్పదా కొబ్బరి నూనె? కొబ్బరి నూనె బైబిల్ ఎక్కడ వాడలేదు, ఆలివ్ ఆయిలే వాడారు. సరే ఆలివ్ ఆయిల్ తెచ్చుకుందామంటే కేజీ 1500 అయినా పెట్టుకుంటామండి అని తెచ్చుకుంటే, సో ఎందుకంటున్నాను దానివల్ల ఏంటి ఉపయోగం అంటున్నాను? తలకు మంచిది అంతే, తలకు మంచిది పెట్టుకో. కొబ్బరి నూనె తలకు పెట్టుకుంటే మంచిది, చల్లకుంటుంది, పెట్టుకో. ఇంకా మంచి ఆయిల్ ఉన్నాయి, భృంగరాజు తైలం అని, తామరాకు తైలం అని, మందారాకు తైలం అని చాలా అమ్ముతారు బయట. అవన్నీ తెచ్చిపెట్టుకుంటే నీ తలకు మంచిది. కేశ సంపద బాగుంటుంది. హృదయ సంపద ఎందుకు బాగుంటుంది? కేశ సంపద కోసం చేసుకో, కానీ ఆత్మీయ సంపద కోసం నూనె వలన ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు బాగా నూనె రాసుకుంటే బాగా వాలు జడ తోలు జడ అన్నట్టు పెరుగుతుంది, జుట్టు బాగుంటుంది, బలంగా ఉంటుంది, కుర్రలు బాగుంటాయి బలంగా, అంతవరకు నీకు ఉపయోగం. అంతేగాని ఇప్పుడు కొబ్బరి నూనెతో అభిషేకం చేయడం లేదా తైలంతో అభిషేకం చేయడం లేదు. అభిషేకం అన్న పదానికి అక్కడ చోటే లేదు. నువ్వు కొత్త సిద్ధాంతాలు పుట్టించుకో. ఇప్పుడు కొబ్బరి నూనెతో పని ఉందని దేవుడు చెప్పలేదు, ఆలివ్ ఆయిల్తో పని ఉందని దేవుడు చెప్పలేదు, అది తల మీద పోసుకుంటారని చెప్పలేదు ఆయన. అదంతా పాతది. అసలు పాత నిబంధనలోనే అభిషేకాన్ని గురించి మార్పు చేస్తాడు కాబట్టే ఒక ప్రవచనాన్ని వ్రాయించాడు, కీర్తనల గ్రంథం. ఆ ప్రవచనం చూద్దాం ఒకసారి. పాత నిబంధనలో మార్పు జరుగుద్ది కాబట్టి దేవుడు ఎలాంటి పదజాలం రాయించాడు ఒకసారి మనం గ్రంథంలో చూడగలిగితే, కీర్తనల గ్రంథం 45వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 7వ వచనం ఒకసారి చూడండి. నేను
నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున నీ దేవుడే నిన్ను నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఏ తైలం అట? ఆనంద తైలం. ఎక్కడ దొరుకుతుంది? ఓ లీటర్ దండి, ఓ బాటిల్ దండి, చూద్దాం. తేగలరా ఎవరైనా ఈ తైలాన్ని? ఆలివ్ ఆయిల్ తెస్తాం కానీ ఆనంద తైలం ఎక్కడ తెస్తాం? దొరుకుతుందా? ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందా ఆనంద తైలం? మీకు ఎక్కడ దొరకదు. ఈ ఆనంద తైలంతో అభిషేకం అనగానే, ఆనంద తైలము అనగానే ఆయన శక్తి. నేను తండ్రి యందు ఆనందించుచున్నాను. ఎవరి యందట? తండ్రి యందు ఆనందించుచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి అని వ్రాయబడింది. పరిశుద్ధాత్మ యందు ఎలా ఆనందించట? బహుగా ఆనందించి. ఆ ఆనంద తైలము అన్న కోడ్ ఎందుకు అంటే, ఆయన శక్తికి, ఆయన ఆత్మకు సూచనగా ఆనంద తైలము అన్న పదప్రయోగం చేశాడు. హెబ్రీ పత్రిక 1:9 కూడా ఈ కోడ్, దీన్ని మళ్ళీ కోడ్ చేస్తాడు. హెబ్రీ పత్రికలో కూడా ప్రారంభ అధ్యాయంలో ఇదే రెఫరెన్స్ మళ్ళీ కోట్ చేస్తాడు. సో ఆనంద తైలము అని అప్పుడే చెప్తుంటే, పాత నిబంధనలోనే రాబో కాలానికి మంచి ప్రవచనాన్ని గురించి ముందుగానే మాట్లాడుతుంటే, మనం మళ్ళీ ఇప్పుడు కొబ్బరి నూనెకి వెళ్ళటం అనేది అది వాస్తవం కాదు. సో ఇక మీదట ఎవరైనా ఆ థాట్స్, ఆ భావజాలం కలిగి ఉంటే కనుక వాటిని పక్కన పెట్టండి. నన్ను ద్వేషించకండి, మాకు బడి ఏడుస్తాడని అనుకోకండి. నేను నిజాలు చెప్తాను, కొంతమందికి నచ్చను, బట్ ఐ డోంట్ కేర్. నేను ఎంతకాలం ఉన్నా ఇలాగే ఉంటా. ఒక 20 ఏళ్ళు ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు. ఆ తర్వాత నా తరం గతించిపోద్ది, మీ తరం గతించిపోద్ది, అందరూ పోతాం. పోయిన తర్వాత ఇక్కడ ఎవడు ఉండడు, కొత్త వాళ్ళు వస్తారు. సో వాళ్ళైనా బాగుపడతారు, కొందరైనా బాగుపడతారు. నిజాలు చెప్తే అబద్ధాలు మాట్లాడుకుంటూ వాళ్ళని వ్యతిరేకిస్తారేమో, వీళ్ళని వ్యతిరేకిస్తారేమో అంటే నాకు ఎవడో అన్నం పెట్టట్లేదు, నేను ఎవడి మీద పడి బతకట్లేదు, కాబట్టి నాకు భయం లేదు. రేపు పొద్దున్న నాకు ఉద్యోగం రాదేమో, లేకపోతే నాకు ఏమైనా కుటుంబానికి ఇబ్బందులు ఎదురవుతాయేమో, లేకపోతే నా ప్రాణానికి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకునేటువంటి ఆ చులకన మనస్తత్వం నాకు లేదు. ఇప్పుడు కూడా డేరింగ్ అండ్ డాషింగ్, వెనక్కి తగ్గటాలు ఉండవు, ముందుకే పోవడమే. ఇంకా సో అంత డేరింగ్గా డాషింగ్గా ఉంటాను కాబట్టి ఇంత ఓపెన్గా పబ్లిక్గా మాడుతుంటాను. కొంతమంది ఎవరికైనా ఇప్పుడు నూనె బ్యాచ్ ఉన్న వాళ్ళకి నేను నచ్చకపోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో ఈ ప్రసంగం వినగానే నన్ను తిట్టొచ్చు, నా మీద ట్రోలింగ్లు చేసుకోవచ్చు. ఐ డోంట్ కేర్, అస్సలు పట్టించుకోను. ఇలాగే ఉంటాను, రొమ్మిర్చుకుని నిలబడి ఇలాగే మాట్లాడుతుంటాను. ఇన్ని సంవత్సరాలైనా ఇంతే, ఇదే పద్ధతి. ఎందుకు ఆ పద్ధతి అంటే, గ్రంథం అలా చెప్పింది కాబట్టి, గ్రంథంలో ఉన్న విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి కాబట్టి, దేవుడు ఆ విషయాన్ని వ్రాయించాడు కాబట్టి, నువ్వు దైవజనుడిగా ధైర్యంగా ఆ విషయాన్ని మాట్లాడగలగాలి. రైట్? ఇప్పుడు అభిషేకం అనగానే దేంతో అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. అనగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20-27 వచనాలు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20-27 వచనాలు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమును ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు వ్రాయిచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? దేని వలన పొందామట అభిషేకం? పరిశుద్ధుని వలన పొందారు మీరు అభిషేకం. వన్స్ పరిశుద్ధాత్మ సహవాసంలోకి మీరు వచ్చారంటే మీరు అభిషేకింపబడిన వారు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు, దేవుడు ఎన్నుకున్నాడు మిమ్మల్ని. పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు. రెండోది 27వ వచనం కూడా చూద్దాం, 26 నుంచి చదువుదాం. 26 నుంచి, మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. 26 మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అంటే ఒక వ్యక్తి మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉన్నప్పుడు అతను సత్యానికి విధేయుడు అవుతాడు, సత్యానికి కట్టుబడతాడు, సత్యం కోసం శ్రమిస్తాడు, అవసరమైతే సత్యం కోసం ప్రాణమైనా ఇవ్వటానికి వెనకాడు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. అతను ఎవరికీ భయపడాల్సిన పని లేదు, అతడు చాలా ధైర్యంగా ఉంటాడు. అది దేవుడిచ్చినటువంటి గొప్ప అభిషేకం, అది దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత, అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. ఈ రోజుల్లో సేవకుడు అనగానే కొబ్బరి నూనె అభిషేకిస్తే సేవకుడు అయిపోడు. పరిశుద్ధాత్మ సహవాసం కావాలి. ఆ తర్వాత ఆత్మ సంబంధమైన సంగతులతో పరిశీలన చేయగలిగేటువంటి జ్ఞానం కావాలి, వివేకం కావాలి. అర్థమవుతుందా? కాబట్టి అది నిజమైన అభిషేకం. ఇప్పుడు మనం పాయింట్కి వస్తున్నాం. మరి అభిషేకించిన వారిని ఇప్పుడు కొట్టొచ్చా?
ఇప్పుడు కొట్టొచ్చా? ఇప్పుడు చంపొచ్చా? మరి చంపుతున్నవారు లేరా? కొడుతున్నవారు లేరా? అంటే అభిషేకించబడిన వారు అని దేవుడి దృష్టికి విలువైన వారు సంఘంలో కొందరు దృష్టికి విలువైన వారు. కానీ స్టెఫనును చంపుతున్న వారికి స్టెఫన్ అభిషేకించబడిన వాడు అన్న సంగతి తెలుసా? తెలిస్తే కొడతారా? ప్రభువునే చంపిన వాళ్ళకి స్టెఫనో లెక్క? చెప్పండి. ప్రభువునే చంపేసిన వాళ్ళకి స్టెఫనో లెక్క? ప్రభువునే చంపేసిన వాళ్ళకి పౌలు గారు లెక్క? ప్రభువునే చంపేసిన వాళ్ళకి యాకోబు తల ఒక లెక్క, పేతురు గారి శరీరం ఒక లెక్క? ఏవి లెక్క వాళ్ళకి? ఎవరినైనా లెక్క చేయరు వాళ్ళు. ఎవరినైనా కొడతారు, ఎవరినైనా చంపుతారు, ఎవరినైనా హింసిస్తారు. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారు. అభిషేకింపబడిన వారిని కొడుతున్నవారు, అభిషేకింపబడిన వారిని తిడుతున్నవారు, అభిషేకింపబడిన వారిని చంపుతున్నవారు, అభిషేకానికి మూలమైన ఆత్మను తిరస్కరిస్తున్నవారు. అంత గొప్పదైన ధన్యతను చేతులారా పోగొట్టుకుంటున్న వారు సమాజంలో కనబడుతున్నారు. చివరికి సంఘాలలో కూడా. ఇది ఫైనల్గా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అభిషేకము నొందిన వారిని గూర్చిన దూషణ కానీ, అభిషేకము నొందిన వారిని గూర్చిన వేళాకోళం కానీ, ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం అది కూడా, అది మన జీవితాల్లో తగదు. అప్పుడప్పుడు అంటుంటాను చూడండి, తిన్నింటి వాసాలే లెక్కెట్టాడు అంటారు. అది తప్ప కదా? తప్పే కదా. తిన్నింటి వాసాలు లెక్కటం అనే పదమే తప్పు. ఇన్ ద సేమ్ వే మనకు బాప్తిస్మం ఇచ్చినవాడు, మనకు బోధించినవాడు, మనకు సత్యం నేర్పించినవారు, వాళ్ళ మీదే మనం తిరుగుబాటు చేసి వాళ్ళ గురించి అన్యాయంగా, వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా సరే దూషించడం, ఏ తప్పు చేయకపోయినా సరే ఖండించడం, ఏ తప్పు చేయకపోయినా సరే అవమానంగా మాట్లాడడం, దట్ ఈజ్ నాట్ రైట్. అది దైవ భయంతో కూడుకున్నటువంటిది కాదు. ఒకవేళ తప్పైతే నిలదీసి అడుగు, తప్పైతే ఖండించు, తప్పైతే అడుగు. అప్పుడు కూడా కొట్టడానికి అధికారం లేదంటాడు. చూసావా? కొట్టమన్నాడా? దావీదు గారిని చంపడానికి అధికారం ఉందన్నాడా? చంపడానికి అధికారం లేదు. దావీదు అసలు సౌలును టచ్ కూడా చేయలేదు. ఎందుకు టచ్ చేయలేదంటే దేవుని మీద ఉన్నటువంటి గౌరవం. దేవునికి అప్పగించాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి జాగ్రత్తగా. నోరే కదా, నాలుకే కదా, ఎలా పడితే అలా తిప్పేస్తే దానివల్ల మనం నష్టపోతాం. దానివల్ల మనకి దీవెన రాదు, ఆశీర్వాదం రాదు. ఇది తెలియక అన్యజనులు వెర్రవీగిపోయి ఈరోజు ఎంతోమంది సేవకుల మీద దాడులు చేస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళలో చెడ్డవారు ఉండొచ్చు, మంచివారు ఉండొచ్చు. కానీ చెడ్డవారైనా మంచివారైనా ఒకవేళ మంచివాడైతే, ఒకవేళ సత్య సంబంధి అయితే, ఒక నిజంగా దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మతో అభిషేకింపబడిన వాడైతే అతనిని చంపినప్పుడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడవుతాడు, ఎంత భయంకరమైన శిక్షకు పాత్రుడవుతాడు, ఎంత ఘోరమైన శిక్షకు పాత్రుడవుతాడు. మూర్ఖులు బైబిల్ తగలెడుతున్నారు, బైబిల్ కాల్చేస్తున్నారు, బైబిల్ కాలి కిందేసి తొక్కుతున్నారు. అలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఎంత ఎక్కువైన దండనకు మీరు పాత్రులు అవుతారు, ఎంత ఘోరమైన శిక్షకు మీరు పాత్రులు అవుతారు. ఎందుకు నోటికొచ్చినట్టు పక్కకెళ్ళి మాట్లాడుకోవటం అవసరమా? అదంతా వ్యర్థమైన విషయం అది. నేను ఇక్కడ ఉన్నాను, నన్నే ఉదాహరణగా తీసుకోండి. నేను ఇక్కడ ఉన్నాను, నా ఎదురుగా ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. మరి ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటారు? ఒకవేళ మాట్లాడితే ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటారు? అక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏమని మాట్లాడుకుంటారు? గౌరవం లేకుండానో, విచక్షణ లేకుండానో, విజ్ఞత లేకుండానో, చులకనగానో, వేళాకోళంగానో, లేకపోతే కౌంటర్లు వేస్తూనో, లేకపోతే సెటైర్లు వేసుకుంటూనో సంథింగ్ ఏదో మాట్లాడుకున్నారు అనుకుందాం. నా తప్పేవి లేనప్పుడు, నా దగ్గర మీరు ఏ లోపం పట్టుకోలేకపోయినప్పుడు, నా దగ్గర ఏ పొరపాటు జరగనప్పుడు, ఏదో అసూయతోనో, అక్కసుతోనో, ఇంకో దానితోనో మీరు భూతద్దాలు పట్టుకెళ్ళి అలా మాట్లాడుకోవటం వల్ల మీకు వచ్చే ప్రతిఫలం ఎలా ఉండబోతుందో ఒకసారి ఆలోచించండి. ఇది నా మీద నేను ఉదాహరణగా పెట్టుకున్నాను. ఏ సంఘంలో అయినా సరే, ఎక్కడ సత్యం ప్రకటించేవాడైనా సరే, ఎక్కడ సత్యంలో ఉన్నవారైనా సరే, ఎక్కడ సత్యంలో కొనసాగుతున్న విశ్వాసులైనా సరే, ఈవెన్ ఇది విశ్వాసులకి సేవకులకి ఇద్దరికి వర్తిస్తుంది. ఎక్కడైనా సరే ఆ భావజాలం సరైనదా? మీరు మాట్లాడే ప్రతి మాటకి ఏం చెప్పాలన్నాడు? లెక్క అప్పగించాలన్నాడు. సో అలాంటప్పుడు మనం లూజ్ టంగ్ అంటారు. అప్పుడప్పుడు ఏ టంగ్ అంటే ఇది? లూజ్ టంగ్. పిన్నులు లూజ్ అయిపోయి ఉంటాయి, బోల్ట్లు లూజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట ఆ టంగ్కి. సో కాబట్టి లూజ్గా మాటలు వదిలేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. చాలా తప్పది. టీచర్ మీద గౌరవం ఉన్నప్పుడే టీచింగ్స్ మీద కూడా ఏముంటుంది? గౌరవం ఉంటుంది. టీచర్ మీద గౌరవం లేనప్పుడు టీచింగ్స్ మీద కూడా ఏముండదు? గౌరవం ఉండదు. సో మన భక్తి జీవితంలో ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అంటే ప్రతి సందర్భాన్ని కూలంకషంగా ఆలోచించాలి. నిజంగా ఒకవేళ సౌలులాగా ఎవరైనా తప్పిపోయిన వ్యక్తి ఉంటే ఖండించు, బుద్ధి చెప్పు, గద్దించు. కానీ చంపడానికి నీకు అధికారం లేదు, కొట్టడానికి నీకు అధికారం లేదు. ఎందుకంటే మన యుద్ధం శరీర సంబంధమైనది కాదు.
కత్తులతో కర్రలతో చేసే యుద్ధం కాదు ఇది. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, అతని వరకు. అది విశ్వాస అయినా సేవకుడైనా ఎవరైనా సరే. కానీ ఉత్త పుణ్యాన నిర్నిమిత్తముగా తన సహోదరుని ద్వేషించువాడు ఎవడట? నరహంతకుడు అని. నిర్నిమిత్తముగా, ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. నిర్నిమిత్తముగా అనగా ఏ తప్పు లేనప్పుడు, ఏ దోషము లేనప్పుడు, నీ పర్సెప్షన్లో నువ్వేదో ఆలోచించేసుకుని, నీకేదో తగ్గిపోయింది అనుకుని, నీకేదో ఒరగలేదు అనుకుని, నీకేదో జరగలేదు అనుకుని, నీకేదో ఘనత లభించలేదు అనుకుని నువ్వు ఆలోచించుకుని ఆ విధంగా చేయడం, దట్ ఈజ్ నాట్ బిబ్లికల్. దట్ ఈజ్ నాట్ రైట్ ఫర్ యువర్ స్పిరిచువల్ హెల్త్. సో గెట్ మై పాయింట్ క్లియర్లీ. మీరు బాగా ఆలోచన చేయండి, విచక్షణతో, వివేకంతో ఆలోచన చేయండి, జాగ్రత్తగా వ్యవహరించండి. సంఘము దేవుని అధికారము. ఈ సంఘములో మనమందరం ఉన్నాం. ఒకరొక దినాన్ని నిత్య జీవానికి వెళ్ళబోతున్నాం. వాక్యానికి లోబడండి, కట్టుబడండి, విధేయులు అవ్వండి, మాట వినండి అంటాడు. అందుకే వారికి లోబడి వారి మాట వినండి అంటాడు. పేతురు గారు కూడా పత్రిక రాస్తూ ఆయన చెప్పినటువంటి మాట మనం చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ప్రారంభం నుంచి చూద్దాం. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నానన్నాడు. అంటే పేతురు గారికి ఆ అధికారం ఉంది. ఆ అధికారంతో ఏం చేస్తున్నాడంటే హెచ్చరిక చేస్తున్నాడు. మీలోని పెద్దలను ఏం చేస్తున్నానట? హెచ్చరిస్తున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. చూసారా ఏమన్నాడు? అటు పెద్దలకి చెప్తున్నాడు, ఇటు చిన్నలకి చెప్తున్నాడు. ఒక అధికారంతో చెప్తున్నాడు. హెచ్చరిస్తున్నాను అన్నాడు పేతురు గారు. అలాంటిది వీళ్ళందరూ పక్కకు పోయి పేతురు గారి మీదే సెటైర్లు వేసుకుంటే, వీళ్ళందరూ ఎక్కడో భోజనం చేస్తూ పేతురు గారి మీదే డైలాగులు వేసుకుంటే, ఇందాక సరదాగా అన్నాను మన రాజుతో, ఈ కెమెరాలు ఓన్లీ వీడియో మాత్రమే కనబడుతుంది, నాకు ఆడియో కూడా పెట్టిస్తానరా అన్నాను. ఈసారి ఆడియో కెమెరాలు కూడా సెట్ చేస్తున్నాను, ఉండాలి కదా ఇక్కడ, నాకు అన్నీ తెలియాలిరా అంటే, అన్న అవి అవసరమా అన్న అంటున్నాడు. ఏరా ఎందుకు అవసరం లేదురా అన్నాను నేను. ఏం లేదన్నా, ఏం లేదు, మీ ఇష్టం అంటున్నాడు. అంటే సరదాగా మాట్లాడుకుంటాం కదన్నా అంటున్నాడు. ఏం మాట్లాడుకుంటారో మరి వీళ్ళు సరదాగా. అలాగ అన్నందుకైనా నేను ఖచ్చితంగా పెట్టిస్తాను. ఇప్పుడు ఓన్లీ వీడియో చూస్తున్నాను కెమెరాల్లో ఎవరేం చేస్తున్నారని. ఇప్పుడు ప్రతి చోట, ఈవెన్ కారులో కూడా పెట్టించా. ఇంకా అన్ని చోట్ల మనిషట హృదయానికి భయపడ్డట, దేవుడికి భయపడ్డాడు. మరి దేనికి భయపడతాడట? సీసీ కెమెరాకి భయపడతాడు. ఎంత దొంగోడు అయిపోయాడు దౌర్భాగ్యుడు. దేవుడికి తప్ప దేవుడికి భయపడలేదు, దేనికి భయపడ సీసీ కెమెరాకి. అందులో మాటలు కూడా వినేసే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు ఇంకా మౌనంగా, గౌరవంగా, జాగ్రత్తగా, పద్ధతిగా, అబ్బాబ్బా అన్నీ జాగ్రత్త జరుగుతాయన్నమాట. నిజంగా దేవుడు రోజు మనకి ఇక్కడ పైన ఏమైనా సీసీ కెమెరాలు పెట్టేసినా బాగుండు. దేవుడి సీసీ కెమెరా పైన తిరుగుతుందో అని ఏదో అది చూడండి, పెళ్ళిలో తిప్పుతున్నారు కదా డ్రోన్ కెమెరా. ఆ డ్రోన్ కెమెరా లాగా ఏమైనా పైన దేవుడు కెమెరాలు తిరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు జాగ్రత్తగా ఉండేవారేమో మనుషులు కదా. సో కాబట్టి చిన్నలారా, మీరు ఎవరికి లోబడి ఉండండి? పెద్దలకు లోబడి ఉండండి. సంఘం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన పాఠం. మన మాట దగ్గర, మన ప్రవర్తన దగ్గర, మన పని దగ్గర మోసపూరితమైన దృక్పథం పనికిరాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అహంకారపూరితమైన దృక్పథం పనికిరాదు. మనం గౌరవాన్ని ఇవ్వాల్సిన వారికి గౌరవాన్ని ఇవ్వాలి, ఎవరికి లోబడాలో వారికి లోబడాలి, ఎవరిని ప్రేమించాలో వారిని ప్రేమించాలి. ఎక్కడ తగ్గించుకోవాలి అక్కడ మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఒకవేళ నీతిమంతుడు నన్ను కొట్టినా, నన్ను తిట్టినా, అది నాకేంటంటున్నాడు? తైలాభిషేకం అంటున్నాడు. అలాంటి అభిషేకానికి మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. ఒకవేళ మనం తప్పు చేసినప్పుడు ఎవరైనా గద్దిస్తే సరిదిద్దుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి. ఆ గద్దింపుకు లోబడాలి, ఎందుకంటే దేవుడిచ్చిన అధికారం అది. అప్పుడు సంఘాలు ఇంకా వర్ధిల్లుతాయి, అనేక మందికి దీవెనకరంగా ఉంటాయి. ఇందులో మోసపూరితమైన వారు కూడా ఉన్నారు, అనగా అపవాది చేత అభిషేకింపబడిన వారు కూడా ఉన్నారు. వాళ్ళని మీరు గుర్తించవచ్చు.
వాళ్ళు కూడా ఇదే సందేశాన్ని ఇలాగే వాళ్ళ జీవితాలకు అప్లై చేసేసుకుని పనికి మాలిన పనులు అన్నీ చేసేసి నన్ను మీరు ఏమనకూడదు అన్నారు అనుకోండి, అది తప్పది. సంఘంలో ఒక బిడ్డను పాడు చేసి, సంఘంలో ఒక అమ్మాయిని చెరిచి నమ్మించి మోసం చేసి అడగడానికి వెళ్ళినప్పుడు, నన్ను అనడానికి ఏమీ లేదు, నేను చాలా ఉత్తమంతుని, నేను చాలా నీతిమంతుడిని, నన్ను టచ్ చేయకూడదు మీరు, నన్ను అడగకూడదు మీరు, నన్ను అనకూడదు అంటే డెప్ మీద కొట్టవచ్చు, తప్పలేదు. అంటే కొట్టనట్టు కొట్టమని కాదు సుమా, వాక్యంతో ఖండించమని. అపార్థం చేసుకోకుండా వాడుక భాషనే. సో వాక్యంతో ఖండించవచ్చు, వాక్యంతో గద్దించవచ్చు. చాలామంది ఈరోజు అలాంటి భావజాలాలు కలిగిన వారు ఉన్నారు. మనం మారు మనసు పొందితే సరే, సంఘం మరలా ఏం చేస్తుంది, చేర్చుకుంటుంది. మారు మనసు పొందనప్పుడు మనం సంఘంలో చేర్చుకోలేము, సహోదర ప్రేమతో నిలబడలేము అక్కడ. ఎందుకంటే అతన్ని నీకు అన్యునిగాను సొంకరిగాను ఎంచుకొనుము అంటున్నాడు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుందాం. అది నేనైనా మీరైనా ఎవరైనా సరే. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కానీ దేవుడిచ్చిన అధికారానికి లోబడి, దేవుడిచ్చినటువంటి దానికి లోబడి, దేవుడిచ్చినటువంటి ప్రభుత్వానికి లోబడి సంఘంలో మనం అందరం మసులుకోవాల్సిన వారమై ఉన్నాం. దానికి లోబడి పనిచేయవలసిన వారమై ఉన్నాం. అప్పుడే మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా పిలువబడతాం. అంతేగాని ఎక్కడొకలా మాట్లాడి పక్కకెళ్ళి ఒకలా మాట్లాడి అది మంచి పద్ధతి కాదు, అది మంచి జీవన విధానం కూడా కాదు. అది మంచి జీవన విధానం కాదు. నువ్వు ఎవరి మీద సెటైర్లు వేయాలనుకుంటున్నావు, లేకపోతే ఎవరిని నువ్వు చెడ్డగా మాట్లాడాలనుకుంటున్నావు, ఎందుకు నువ్వు అలాంటి అపహాసకురాలి వేషం ధరిస్తున్నావు అనేది నీకు నువ్వు పరీక్షించుకోవాలి. నీ నోటికి నువ్వు అదుపులో పెట్టుకోవాలి. అలాంటి మంచి భావజాలం కలిగి ఆత్మతో కూడినటువంటి అభిషేకానికి విలువనివ్వండి. మీరందరూ అట్టి అభిషేకం పొందినవారుగా ఉండండి. అట్టి అభిషేకాన్ని గౌరవించండి. అట్టి అభిషేకానికి సంపూర్ణ విధేయతను కనపరచండి. నిత్య జీవం వరకు యథార్థతను కాపాడుకోండి. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మమ్మల్ని పోషించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ బిడ్డలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానముతో నింపండి, వివేకముతో నింపండి తండ్రి. ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితిలో ఉండాలో నేర్పించినందుకు స్తోత్రం ప్రభు. మమ్మల్ని అందరినీ మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి ముత్యములుగా మార్చమని వేడుకుంటున్నాం. మీ పిల్లలందరినీ ప్రభు మీ సన్నిధి కాంతిలో వర్ధిలింపచేయండి. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి సహోదరుని కూడా దీవించండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని కూడా క్షమించి వారిని క్షమించగలిగే మంచి మనస్సు మాకు అనుగ్రహించండి ప్రభు. ఎవరినైనా దూషింపక తండ్రి, మీ ఎదుటి తండ్రి సత్యవాక్యముతో వారిని సరిదిద్దుటకు, ఖండించుటకు, గద్దించుటకు మాకు నేర్పించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో, అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.